హాయ్, హలో అండి, బాగున్నారు అందరూ? ఈరోజు పల్లీల పొడి చేస్తాను. ఇది కొంచెం ఒక కేజీ పల్లీలు తెచ్చాను. ఎందుకంటే మా బాబు బెంగళూరులో ఉన్నాడు. వాడి కోసం చెప్పి ఇన్స్టెంట్ పచ్చడి ఇది. ఇన్స్టెంట్స్గా మనం దీన్ని పచ్చడి చేసుకోవచ్చు. లేదనుకో ఇన్స్టెంట్గా పొడి కూడా మనం చేసుకోవచ్చు. అన్నంలో కలుపుకొని తినవచ్చు. ఇడ్లీకి కానీ దోశకి కానీ మనం దీన్ని యూజ్ చేయవచ్చు. నేను ఆల్రెడీ ఇది అప్లోడ్ చేశాను, యూట్యూబ్లో ఉంది. మళ్ళా పెడతాము అని చెప్పి మళ్ళీ చేస్తున్నానండి. అంటే అది ఎక్కువ మోతాదులో చేశాను, ఇది తక్కువ చేస్తామని చెప్పి ఒక కేజీ పప్పు తీసుకున్నాను. కేజీ పల్లీలు తీసి వేపి దీన్ని పొట్టన్ని తీసి, అంటే సగం పొట్టు తీసాను, సగం పొట్టు ఉంచేసాను. దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదండి. సో కేజీ పల్లీలు తీసుకుని పొడి చేశాను. ఇది వేపి మంచిగా కరకల్లా అన్నట్టు వేపాను. సో ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూపిస్తాను. కేజీ పప్పు అంటే కేజీ పల్లీలు తీసుకున్నాను. నేను ఎల్లుల్లిపై ఒక 100 గ్రామ్ తీసుకున్నానండి. అలాగే 50 గ్రామ్ తీసుకున్నాను మిరపకాయ. అంటే మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. శనగపప్పు ఒక 50 గ్రామ్ తీసుకున్నాను. అంటే ఈ 50 కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఒక 4 టీ స్పూన్ అనుకోండి. 4 టీ స్పూన్ తీసుకున్నాను. అంటే ఇలాగా 2 గుప్పుడు, మీ చేతుల్లో 2 గుప్పుడు. హాఫ్ బౌల్ తీసుకున్నాను. తర్వాత ఇంగువ కావాలి మనకు. మినపప్పు కూడా సేమ్ సమంగా తీసుకున్నాను. దీనికి మెయిన్ ఏంటంటే ధనియాలండి. ధనియాలే మనకి ఎక్కువ ఉండాలి. సో దీనికి కావాల్సిన ధనియాలు తీసుకున్నాను. కరివేపాకు తీసుకున్నాను. చూడండి, ఆరెంజ్ ఉంది చూసారా, ఆరెంజ్ అంతా చింతపండు అంటే లైక్ ఒక 50 గ్రామ్ ఉంటుందండి. 50 గ్రామ్ తీసుకోండి, దగ్గరలో తీసుకున్నాను. జీలకర్ర నేను 1 టీ స్పూనే తీసుకున్నాను. ఎక్కువ జీలకర్ర లేదండి దీంట్లో. దీనికి జీలకర్ర స్మెల్ రాకూడదు, ధనియాల స్మెల్లే ఉండాలి మనకు. సో ధనియాలు మళ్ళీ చెప్తానండి. కేజీ పల్లీలు వేపి దాన్ని సగం పొట్టు తీసాను, సగం పొట్టు ఉంచేసాను. వెల్లుల్లిపై మనకు నేను ఒక 3 వెల్లుల్లిపై తీసుకున్నాను, చూపిస్తాను ఉండండి. ఇదిగోండి, ఇలాగ పెద్ద పై ఇది నిమ్మకాయ కన్నా కొంచెం పెద్దగా ఉంది. దాంట్లో 3 తీసుకున్నాను. మీ దగ్గర చిన్నది ఉంటే 4 తీసుకోండి. సో ఇది ఇలాగ ఎల్లుల్లిపాయ ఎక్కువ వేస్తే మంచిదండి హెల్త్కు. బీపీ షుగర్ ఇలా ఉండని రాకుండా కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. ఎండుమిరపకాయ మీకు కారంకి ఎంత కావాలో తీసుకోండి. నేను 50 గ్రామ్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకున్నాను. శనగపప్పు హాఫ్ బౌల్ తీసుకున్నా, మినపప్పు హాఫ్ బౌలు, అలాగే ధనియాలు కూడా హాఫ్ బౌల్, 1 స్పూన్ మాత్రమే జీలకర్ర, కరివేపాకు, చింతపండు ఆరెంజ్ అంత చింతపండు తీసుకున్నాను. సో ఇంగువ ఇంతండి. ఇప్పుడు ప్రాసెస్లో వెళ్తాం చూడండి. దీని ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఎక్కడ కూడా మనకు నీళ్ళు పడకూడదు. రెండోది ఏంటంటే ఆయిల్ నేను యూజ్ చేయట్లేదు దీనికి. అన్నీ కూడా మనం వేపుకోవాలి. ఇదిగోండి, ఈ మినపప్పు వేస్తున్నాను. అన్నీ సింగిల్గా వేపుకుంటా ఉండి కొంచెం మీడియంలో పెట్టుకుని వేపుకుంటా మనకు పైన నల్లగా అయిపోతుంది, లోపల పచ్చగా ఉంటుంది. కాబట్టి సిమ్లో పెట్టుకుని మన జాతిగా వేపుకుంటా మనకు బాగుంటుందండి. సో అదన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకుంటా బాగుంటుంది. అన్నీ కూడా అలాగే వేపి తీసుకోవాలి. ఇదిగోండి, నేను బ్రౌన్ కలర్ వచ్చింది చూసారా. ఇటువైపు శనగపప్పు కూడా పెట్టుకున్నాను. ఈ రెండో అవుతుంది. మినపప్పు చూసారా ఎర్రగా వచ్చింది. ఈ టైంలో మనం దీన్ని సిప్ చేసుకోవచ్చు. ఓకేనండి, వేసుకున్నాను. శనగపప్పు ఇంకా అవుతుంది. సో శనగపప్పు ఆయిల్ లోపల మనం ఏం చేస్తామంటే ధనియాలు వేసి వేపుకుంటా అండి. సిమ్లే చెయ్యాలండి. హై పెడతా కొంచెం లోపల మాడిపోతుంది, చెప్పాను కదా. సో మనం సిమ్లే చేసుకోవాలి, బేగా అయిపోతుంది, ఆయిల్ ఉండదు. సో కాబట్టి ఆయిల్ లేకుండా మనం చక్కగా చేసుకోవచ్చు. ఎక్కడ కూడా చెమ్మ తగలకూడదండి. చెమ్మ తగలకుండా మనం చేసుకోవాలన్నమాట. చూస్తున్న శనగపప్పు కూడా ఆల్మోస్ట్ అవుతుంది. ఈ లోపల ఇటువైపు దీన్ని వేపుకోవడమే. ఈ ధనియాలు వేస్తున్నప్పుడే మనం ఏం చేయాలంటే 1 స్పూన్ జీలకర్ర ఉంది కదా, దాన్ని కూడా వేసేయాలన్నమాట. అది కూడా వేసేసి తిప్పితే 2 సమంగా అయిపోతుంది అనమాట. అంటే ధనియాలు వేసి 1 మినిట్ తర్వాత అది చెయ్యాలండి. చూసారా, ఇప్పుడు శనగపప్పు కూడా అయిపోయింది. శనగపప్పు కూడా తీసేస్తున్నాను అనమాట. ఇదిగో
కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. సో కరివేపాకు కూడా కొంచెం దాంట్లో వేయిపోతుంది అనమాట. బాగుంటుందండి, మంచి చాలా అసలు ఎంత టేస్ట్ ఉంటుందంట. మీరు ఒక్కసారి ట్రై చేశారనుకోండి, ఇటువైపు ఏమో దోశలకి ఇడ్లీకి చాలా బాగుంటుంది. కొంచెం పొడి ఒక స్పూన్ వేసి ఒక వాటర్ కొంచెం వేసి దాన్ని నానబెట్టేస్తా, ఒక 5 నిమిషాల్లో చట్నీ రెడీ అయిపోతుంది. ఇటు దోశలకు ఇడ్లీకి బాగుంటుంది. అటు మామూలు పొడి వేసుకుని కొంచెం నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వేసుకొని తింటా, అటు భలే కమ్మగా ఉంటుందండి. నోటుకు అసలు మనం హెవెన్ చూడవచ్చు. నన్ను అడుగుతా, నేను అలాగే ఫీల్ అవుతానండి. హెవెన్ చూస్తాను నేను. అంత టేస్ట్, ఇంత టేస్ట్ మనం వదిలేసి బయటికి వెళ్ళి లేనిపోయిన రోగాలు గడ్డి అని తిని రోగాలు తెచ్చుకుంటున్నారు ఏంటి అనిపిస్తుంది. సో ఇది కొంచెం వేసుకొని తింటా, అసలు మీకు ఏ కూర అవసరం ఉండదు అన్నమాట. అంత కమ్మగా ఉంటుంది. మీరు పుదీనా పొడి వేసి పెట్టాను మీకు యూట్యూబ్లో, చూడండి. అది కూడా సేమ్ అండి, ఎంత కమ్మగా ఉంటుందో అసలు టేస్ట్ వర్ణించలేమన్నమాట. సో ఇది ఇక్కడ అవుతుంది కదా, ఇటువైపు ఏమో ఎండుమిరపకాయ వేసుకుంటాం. ఓకేనా, ఎండుమిరపకాయ నాకు ఎంత కావాలో అంత వేసుకున్నానండి కారానికి. ఎందుకంటే 1 కేజీ కదా, సో 1 కేజీ కాబట్టి 1 కేజీకి సరిపోయినంత ఎండుమిరపకాయ వేసుకుంటాం. చూసారా, ఇది అయిపోతుంది. కరివేపాకు కూడా చూసారా పచ్చదనం పోయి కక్కల్లో భలే ఉంటుంది. మీరు కంపల్సరీ ఏమనుకోకుండా నేను చెప్పినట్టు ఒక్కసారి చేసి చూసారనుకోండి, ఇటు హెల్త్కి వెళ్తూ ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, ఇంకా మీకు ఈజీగా ఉంటుంది. మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళన్నా, లేదంటే హాస్టల్లో ఉన్న వాళ్ళన్నా, లేదంటే డ్యూటీకి వెళ్ళే వాళ్ళన్నా, ఎవరన్నా కూడా చాలా మందికి ఇది చాలా ఉపయోగకరమైన ఒక పొడి అండి. ఇది ఒకసారి ట్రై చేయండి, తక్కువ 1/2 కేజీ ట్రై చేయండి. ఇప్పుడు ఇది అయిపోయిందండి. దీన్ని తీసి ఇప్పుడు ఇక్కడ వేసేస్తున్నాను. ఓకేనా, ఎండుమిరపకాయ అవుతుందండి. ఇది ఇట్లే కొంచెం వెల్లుల్లిపాయ వేసుకున్నాను. వెల్లుల్లిపాయ కూడా కొంచెం, ఎక్కడ కూడా నేను ఆయిల్ పెట్టలేదు, మామూలుగానే కొంచెం పచ్చవాసన పోవాలి, అంటే దాన్ని ఏదైనా చెమ్మ ఏదైనా ఉంటా పోతుంది అన్నమాట. నేను పల్లీలు వేపి పెట్టుకున్నాను. మీకు అది మాత్రమే కొంచెం కష్టంగా ఉంటుంది, మిగిలినన్నీ చాలా ఈజీగా ఉంటుందండి. ఇదన్నీ దీంట్లో వేసాను కదా వెల్లిపాయ. నేను నిన్న వేపి పెట్టాను కాబట్టి కొంచెం చెమ్మ ఉన్నట్టు, మళ్ళీ కొంచెం వేడి చేస్తాను. అంటే మీరు అప్పటికప్పుడు వేపుకుంటా ప్రాబ్లం ఏం లేదు. చూసారా, ఇప్పుడు చూడండి, ఇది సిమ్లో పెట్టేసి చింతపండు కూడా లైట్గా మనం దాంట్లో చెమ్మ ఉంటుంది చింతపండులో కంపల్సరీ, మనం కొంచెం లైట్గా కొంచెం వేడి చేసుకుంటా చేస్తాం. జస్ట్ వేడి చేస్తున్నాను అంతే. చూసారా, చేయి పెడుతున్నాను, అయిపోయింది. దీన్ని తీసి ఇప్పుడు ఇంకా కొంచెం ఇది కూడా చింతపండు కొంచెం వేడి చేస్తాను. మీకు అన్నీ కూడా మీకు చూపించేస్తున్నాను. మీరు చక్కగా చాలా ఈజీ మెథడ్లో మీరు చేసుకోవచ్చు అన్నమాట. చాలా అన్నీ మీకు క్లియర్గా చెప్తున్నాను. దీనికన్నా క్లియర్గా చెప్పడం నాకు తెలీదు. చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చింతపండు ఎక్కువ చేయక్కర్లేదండి. ఆ వేడిలో ఇది అయిపోతుంది. స్టవ్ కట్టేస్తున్నాను. ఆ వేడి ఉంది కదా, ఆ వేడి అది ఇది అవుతుంది. ఇప్పుడు ఈ పల్లీలు ఉంది కదా, ఇది కూడా చేసేస్తా. జస్ట్ కొంచెం వేడి చేయడం అంతే. వేడి అయిపోయింది. దీన్ని తీసి ఇంట్లో వేసి అయిపోయింది. ఇప్పుడు ఫైనలీ ఇంగువ ఉంది కొంచెం అండి, ఒక 2 టీ స్పూన్ వేసుకుని అంతే. మరి సిమ్లో ఉందండి స్టవ్. అంతే, కొంచెం మనకు దాంట్లో ఉన్న ఏదైనా ఉంటా పోవడానికి కోసం మంచి వాసన, గుమ్మును వాసన వచ్చేస్తుందండి.
అంతే, ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్. అయిపోయింది. ఇప్పుడు ఫైనల్లీ ఉప్పు అండి. ఉప్పు కూడా కొంచెం వేపుకుంటా, ఉప్పులో కూడా చెమ్మ ఉంటుంది. కళ్ళు ఉప్పు వేసాను, ఉప్పులో కూడా చెమ్మ ఉంటుంది కాబట్టి చక్కగా ఉప్పు కూడా మనం చక్కగా వేపుకోవడం. చూడండి, చింతపండు ఆపేసాను కదా. ఉప్పు వేపాను కదా. ఇప్పుడు ఇది చెమ్మగా ఉంది, వేడి చల్లారినండి. ఇది చల్లారిన తర్వాత దాంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చింతపండు ఇక్కడ పెట్టుకుంటాము. ఓకేనండి, చింతపండు. ఈ ఉప్పు కూడా నేను ఇంత వేయనండి, ఎంత కావాలో అంత వేసుకుంటాను. ఇదిగండి ఉప్పు నేను ఇక్కడ వేసుకున్నాను. ఇంకా సరిపోతే ఆ వేపిన ఉప్పు నేను వేసుకుంటాను. ఎండుమిరపకాయలు అన్నీ చూసారా, అన్నీ మీకు వేపేసాను. దీంట్లో ఎక్కడ కూడా చెమ్మ కానీ ఆయిల్ కానీ ఎక్కడ లేదండి. ఇప్పుడు ఇదన్నీ కూడా చల్లారనమాట. ఇదన్నీ కూడా చల్లారిన తర్వాత ఇది పొడి చేసి మనం డబ్బాలో వేసి పెట్టుకోవాలి. ఓకేనండి, ఇది ఫస్ట్ ఒక్కసారి బరకగా పొడి చేయాలి, రెండోసారి ఒక్కసారి మెత్తగా ఫైన్గా చేసుకోవాలి. ఓకేనండి, చూపిస్తాను ఇప్పుడు. ఇవన్నీ పల్లీలు చల్లారింది కదా, ఇదన్నీ మిక్సీలో వేసుకోవాలి. అన్నీ కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ కొట్టుకుంటాను. చింతపండు కూడా వేసాను దాంట్లో, ఎందుకంటే చింతపండు కూడా నలగాలి. ఓకేనా, దీన్ని ఇప్పుడు మిక్సీ కొట్టాలి. ఇదిగోండి చూసారా, ఇది 1 టైం. ఇది ఇప్పుడు దీన్ని వేరే దాంట్లో షిఫ్ట్ చేసి చల్లారాలి. ఇప్పుడు ఇది వేడిగా ఉంటుంది, కొంచెం చల్లారాలి, వేరే దాంట్లో షిఫ్ట్ చేస్తాం. ఇదిగోండి మనకు ఇలాగా మనకు ఉంటుంది, కొంచెం వేడి ఉంది, ఇది కొంచెం చల్లారాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ మిక్సీలో పెట్టి మళ్ళీ సేమ్ ప్రాసెస్ మిక్సీ ఇలాగా స్టెప్. మనం ఇది మిక్సీ కొడుతూ ఉన్నప్పుడు అడుగులో ఇలా పడుతుందండి, అప్పుడు ఇలా ఉంటాం, ముళ్ళు గట్టి కానీ కత్తి కానీ ఉంటా, దాన్ని ఇలాగ మనం తీసేయాలి. చూసారా, తీసేస్తే అన్నీ వచ్చేస్తుంది. సెకండ్ టైం ఇది చూసారా, లోపల ఒక్కొక్కసారి మన గోరు గుచ్చుకుపోతుంది, అలా కాకుండా లోపల అడుగులో ఉన్నదే మనం క్లియర్ చేసేయాలి. అదిగండి, క్లియర్ చేసేసి మనం మళ్ళీ వేయాలి. ఇప్పుడు ఈ పొడి ఉంది కదా, ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా, ఇంకొకసారి వేస్తే మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్నాం కదా, ఒక ట్రిప్ ఇది కొట్టానమాట. బరకగా ఉంది కదా, చూడండి బరకగా ఉంది కదా. ఈ స్టేజ్లో మనం ఉప్పు చూసుకోవాలి. ఉప్పు సరిపోలేదండి, మళ్ళీ ఉప్పు వేసుకోవాలి కొంచెం. ఇదిగోండి వేపి పెట్టిన ఉప్పు ఉంది కదా, మళ్ళీ అది వేస్తున్నాను. మళ్ళీ మనం వేసుకుని మళ్ళీ చూసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఉప్పు తక్కువ ఉంటే పర్వాలేదు, కానీ ఎక్కువ అయిపోతే ఇబ్బంది అవుతుంది. అందుకోసం చూడండి, కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటాడు, అందుకోసం చూడండి. ఇప్పుడు ఇది చల్లారాలి. ఇంకా కొంచెం అంటే పల్లీలు ఆయిల్ కదా, ఆ ఆయిల్ ఇది దీంట్లో వస్తుంది, వెల్లుల్లిపాయలో కూడా ఆయిల్ ఉంటుంది. అదన్నీ కొంచెం వచ్చి కొంచెం వేడి ఉంది కదా, ఆ వేడి కొంచెం డ్రై అయింది అనుకోండి, మళ్ళీ ఒక ట్రిప్ వేసుకోవచ్చు మనం. ఇదిగోండి రెండోసారి మనం మిక్స్ చేసాము చూసారా, ఇదిగోండి ఎంత ఫైన్గా ఉంది చూసారా. ఇది చూపిస్తారు చూడండి, ఇది చూసారా బరకగా ఉంది, మీకు పక్కన పెట్టి చూపిస్తాను చూడండి. ఈ పొడికి కలర్ చేంజింగ్ వచ్చిందా, కలర్ చేంజ్ వస్తుంది. ఇదిగోండి ఇది చూడండి ఎంత ఫైన్గా ఉంది చూసారా, ఇది చూడండి ఎంత బరకగా ఉంది, అది డిఫరెంట్ అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని చిన్న మిక్సీతో నేను కొంచెం చేసుకుంటున్నానండి. కంగారు పడకుండా మనం చూసుకుని నెమ్మదిగా చేసి దాంట్లో ఉన్నదో దీంట్లో షిఫ్ట్ చేయాలి. మొత్తం చేసుకొని చూపిస్తాను. ఇదిగోండి మన పొడి అంతా అయిపోయింది చూసారా, ఎంత ఫైన్గా అన్నీ ఆడించేసాను. ఇది ఇంత పొడి వచ్చింది, కేజీ కదా, కేజీ మీద ఇంత మొత్తం మనకి కేజీన్నర అలాగా వస్తుందండి. ఇప్పుడు దీనన్నీ మళ్ళీ పళ్ళంలో
సిప్ చేసుకుని మళ్ళీ ఒకసారి అన్నీ తిప్పుకోవాలండి. ఇంకా మనం మిక్సీ కొట్టక్కర్లేదు, కాకపోతే ఉప్పు చూడాలి కదా. ఇప్పుడు దీన్ని అన్నీ కలుపుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం నోట్లో వేసి ఉప్పు చూడండి. నాకు కారం కూడా సరిపోయిందండి. ఒకవేళ మీకు కారం సరిపోతే మళ్ళీ కారం వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో మీరు కారం వేసుకోవచ్చు. నాకు కారం కరెక్ట్గా సరిపోయిందండి. పొడి ఎంత మంచిగా ఉంది చూసారా, ఫైన్ పొడి ఉంది. కొంచెం సాల్ట్ తక్కువైంది, నేను సాల్ట్ యాడ్ చేస్తాను. ఇదిగోండి మన పొడి రెడీ అయింది. నాకు కారం, ఉప్పు, పులుపు, ఆ వెల్లుల్లిపాయ స్మెల్, జీలకర్ర స్మెల్ ఎక్కడే లేదండి. ధనియాల స్మెల్, మనం కరివేపాకు వేసాం కదా, కరివేపాకు స్మెల్ అన్నీ నాకు కనబడుతుంది దీంట్లో. మీరు దీన్ని ఎలా చేసుకుని చూసారా ఎంత బాగుంది పొడి. ఈ పల్లీల పొడి చేసి మనం పెట్టుకుంటా ఇంకా చట్నీకి మనం పరిగెట్టమంటే అవసరమే లేదండి. అంతే, అన్నీ బాగా కలుపుకున్నాం కదా. ఎక్కడ కూడా చెమ్మ తగలకూడదండి. చెమ్మ తగలకుండా దీన్ని మనం చెయ్యాలి. ఇప్పుడు దీనిలో బాటిల్ ఎత్తిపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో బయట మనకు 1 month వరకు ఉంటుంది, మనం వాడుతూ ఉండవచ్చు. ఇది 6 months 1 year వరకు ఉంటుందండి, పాడవదు. కానీ మనం ఓపెన్ చేసి మనం చేయాలి ఏమవుతుందంటే దాంట్లో ఉన్న స్మెల్ బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక బాటిల్లో వేసుకుని, ఫ్రిడ్జ్ ఉందని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం చేసి బయట పెట్టుకోవచ్చు. సో మా బాబు బయట పెట్టుకుంటాడు, వాడికి ఫ్రిడ్జ్ ఇంకా తీసుకోలేదాడు, అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి. సో నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి కొంచెం, ఎందుకంటే నేను ఎక్కువ వాడను, తక్కువ వాడుతూ ఉంటాను. సో కాబట్టి మీరు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించాలనేది నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఈ బౌల్ తీసుకున్నాం కదా, జస్ట్ 1 spoon, ఓకేనా? 1 spoon తీసుకుని వాటర్, ఓకేనండి. ఇది ఇలాగా మీరు దోశ వేయడానికి ముందు ఇలా చేసి పెట్టుకోవాలి, ఓకేనా? ఇప్పుడు ఈ పొడి అన్నంలో ఎలా తినాలో చెప్తాను. నేను ఇప్పుడే బౌల్ చేశానండి, జస్ట్ మీకు చూపించడానికి కొరకు. కొంచెం పొడి, ఉప్పు కూడా చెప్పాలి కదా మీకు, ఓకేనా? మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే తీసుకోండి, ఇదిగోండి నా దగ్గర నువ్వుల నూనె కొంచెం వేసుకుంటాను. చాలా బాగుంది, గట్టి హెల్త్ వస్తుంది మీకు. ఫస్ట్ ఎంత బాగుందండి, స్వీట్గా, కారంగా చాలా బాగుంది. కొంచెం నాకు ఉప్పు తగ్గినట్టు ఉందండి, కొంచెం ఉప్పు తగ్గినట్టు ఉంది. చాలా బాగుంది, యమ్మీగా ఉందండి. తినడం మొదలు పెట్టా తింటూ ఉండాలి, అలా ఉంది, స్టాప్ చేయడానికి లేదండి. ఓకేనండి, ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడు నేను పెట్టిన వీడియోస్ మీకు వస్తుంది. కంపల్సరీ మీరు ఒక్కసారి ఇది ట్రై చేయండి, ట్రై చేయక మాత్రం ఉండకండి, కంపల్సరీ ట్రై చేయండి. చాలా చాలా యమ్మీగా ఉంది. ఓకేనండి, ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి. చట్నీ చూపించండి కదా, చూసారా థిక్నెస్ వచ్చింది, చూసారా? ఇంకా కొంచెంసేపు అవుతా బాగా థిక్నెస్ వస్తుంది. ఇది ఇడ్లీలా, దోశలా మీరు వేసుకుని తింటా ఉంటుంది చూడండి. అదే ఇడ్లీ దోశ లేదు, నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇడ్లీ దోశ.
ఓకే అండి, ఉంటానండి. బాయ్ బాయ్ అండి.